హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి. కంప్యూటర్ వర్క్ ఆల్రెడీ మనం బ్లౌజ్ పీస్ పైన కంప్యూటర్ వర్క్ చేయించుకుని ఉంటాం కదండి. ఈ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మనం లైనింగ్ పీస్ తీసుకున్నామండి. ఇది 1 మీటర్ లైనింగ్. ఫోల్డింగ్ నా వైపు ఉందండి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను కట్ చేసేది ప్రిన్స్ కట్ అండి. ప్రిన్స్ కట్ వర్క్ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ కోసం మనం ఒకవైపు ఇలా ఫోల్డింగ్ నా వైపే ఉందండి. ఫోల్డింగ్ వైపు నుంచి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అండి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ పొడవు చూసుకుందామండి. ఇది ఆది బ్లౌజు. మనం ఆది బ్లౌజు పొడవు కోసం అండి వెనకాల బ్యాక్ డాట్ ఉంది కదా నడుము దగ్గర, ఈ డాట్ నుంచి షోల్డర్ వరకు, ఈ షోల్డర్ స్టిచ్ వరకు మనకి పొడవు కోసం మార్క్ చేసుకుందాం. మనం ఆల్రెడీ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా షోల్డర్ స్టిచ్ వరకు మనం ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇది మనకి బ్లౌజ్ పొడవండి. ఇంకా 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా షోల్డర్ స్టిచ్ కోసం అండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం. ఇది బ్లౌజ్ పొడవు. ఇంకా లూజ్ తీసుకుందామండి. లూజ్ కోసం ఇది మొత్తం బ్లౌజ్ నడుము అండి. ఫ్రంట్ బ్యాక్ కలిపి మొత్తం బ్లౌజ్ నడుము మనం 4 భాగాలు చేసుకుందాం. ఈ విధంగా బ్లౌజ్ మొత్తాన్ని ఇలా 4 మడతలు వేసుకుని మనం ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి అండి, ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా 4 మడతలు వేసుకున్న బ్లౌజ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఇంకా ఎక్స్ట్రా మనము ఇలా 4 మడతలు వేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం కదండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ మనం డాట్స్ వేసుకుంటాం కదా, కింద వైపు డాట్స్ కోసం మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాం. ఇది బ్లౌజ్ లూజ్ అండి. ఇది బ్లౌజ్ లూజ్. మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం మీరు 1.5 లేదా 2 ఇంచెస్ మీ ఇష్టం అండి. ఖర్చులు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే తక్కువ తీసుకోవచ్చు. నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఖర్చుల కోసం అండి. మీరు ఖర్చులు ఇంకా ఎక్కువ కావాల్సిన తక్కువ కావాల్సిన మీరు ఇక్కడే మార్క్ చేసుకోవాలి. ఇది మొత్తం బ్లౌజ్ పొడవు ఇంకా లూజు. ఇప్పుడు మనం నెక్ అండి. నెక్ కోసం ఇలా మెడ కింద సెంటర్లో నడుము దగ్గర ఎంత పొడవు ఉందో ఇక్కడ చూసుకోవాలండి. ఈ విధంగా నెక్ కింద ఉన్న ఈ పార్ట్ నడుము దగ్గర నుంచి మెడ వరకు దీన్ని మనం తీసుకున్న 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఈ నెక్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా 1/4 ఇంచ్ పైకండి ఖర్చు కోసం. మనం స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు ఉంటుంది కదా, దీనికి ఎక్స్ట్రా 1/4 ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ విడ్త్ కోసం నేను 2.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నానండి. ఇది చిన్న సైజేనండి. మీరు బ్లౌజ్ సైజుని బట్టి 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 2.5 వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2.5 నుంచి మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న నెక్ పొడవు ఉంది కదండి, ఇక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుందాం. నేను నెక్ కట్ చేయట్లేదండి, జస్ట్ మార్క్ చేసి వదిలేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ అండి. షోల్డర్ కోసం మనకి ఆది బ్లౌజ్ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్కి ఈ విధంగా ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మనం ఖర్చుల కోసం ఉంచుకొని షోల్డర్ మొత్తాన్ని ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు కలుపుకుంటూ ఎంత ఉందో చూసుకుంటే మనకి షోల్డర్ ఎంత వస్తుందో తెలిసిపోతుందండి. ఇది 3.5 ఉంది. ఈ 3.5ని మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇలా 3.5 దగ్గర ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇప్పుడు చంక పొడవు కోసం ఇలా ఆది బ్లౌజు చంక ఉంది కదండి, ఇలా కింద వైపు నుంచి హ్యాండ్ స్టిచ్ వేసాం కదా చంక దగ్గర, ఈ స్టిచ్ వరకు ఇది మనకి చంక పొడవు అండి. ఇలా ఇక్కడి నుంచి 1/2 ఇంచు వదిలేసిన దగ్గర నుంచి ఈ విధంగా చంక వరకు మార్క్ చేసుకుందాం. ఇంకా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పైకండి మనకి ఖర్చు కోసం మనం మార్క్ చేసుకున్న స్టిచ్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దామండి. మనం ఆల్రెడీ
ఇటు 3.5 తీసుకుని మార్క్ చేసాం కదండి, ఈ రెండింటిని కలుపుకుంటూ ఈ విధంగా బాక్స్ లాగా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చంక రౌండ్ కోసం సెంటర్లో 1.5 అండి, 1.5 దగ్గర మార్క్ చేసుకుని ఈ 1.5ని కలుపుకుంటూ మనం ఈ విధంగా ఖర్చులు ఆల్రెడీ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ ఈ ఖర్చుల దగ్గరే మనం కలిపేసుకుంటూ చంక రౌండ్ని మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని మెజర్మెంట్ అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. ఈ విధంగా నెక్ అయితే కట్ చేయట్లేదండి, మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడే కట్ చేయాలి. మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలా ఖర్చు కోసం తీసుకున్నాం కదండి, ఇక్కడ ఒక మనం టక్స్ పెట్టుకుందాం. అలాగే నెక్ విడుతు కూడా మనం ఇక్కడ టక్స్ పెట్టుకుందాం. ఆల్రెడీ నెక్ పొడవు మనం మెజర్మెంట్ వేసుకున్నాం కదా, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఇటువైపు తీసుకున్నాం కదండి, ఇప్పుడు రెండో చివర మనకి బ్యాక్ పార్ట్కి ఆపోజిట్ సైడ్ అండి, దీనికి ఆపోజిట్ సైడ్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం రెండో వైపు మనం ఇలా క్లాత్ని 4 మడతలు వేసుకుంటున్నానండి. ఈ విధంగా లైనింగ్ మొత్తాన్ని 4 మడతలు వేసుకుని ఫస్ట్ సమానంగా క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ చూసుకుందాం. ఫస్ట్ మనం చివర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ పొడవు తీసుకుందామండి. మనకి హ్యాండ్ పొడవు వచ్చి 10 ఇంచెస్ అండి. ఈ 10 ఇంచెస్ని మనం హ్యాండ్ పొడవుకి మార్క్ చేసుకుందాం. 10 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం అండి, ఇలా 1/2 ఇంచ్ ఖర్చు కోసం 10.5కి మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది ఫోల్డింగ్ అండి, ఫోల్డింగ్ వైపు, ఇది ఓపెన్స్ వైపు. ఫోల్డింగ్ నా వైపే ఉందండి. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవును మార్క్ చేసుకున్నాం కదా, హ్యాండ్ లూజ్ అండి. ఈ విధంగా ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజు ఎంత ఉందో ఫోల్డింగ్ పైనే చూసుకుంటున్నాను నేను. 5 అండి, అంటే మనకి 10 ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఉంది. ఇలా మనం 4 మడతల పైనే ఉంది కాబట్టి ఇది కూడా మనం 5 ఇంచ్కి హ్యాండ్ లూజ్కి మార్క్ చేసుకుందాం. అలాగే మనం మార్క్ చేసుకున్న హ్యాండ్ పొడవు ఉంది కదండి, పొడవు దగ్గర నుంచి ఓపెన్స్ వైపు కింద వైపుకి 3.5కి ఒక మార్క్ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఓపెన్స్ వైపు హ్యాండ్ పొడవు నుంచి కింద వైపుకి 3.5కి ఒక మార్క్ చేసుకుందామండి. అలాగే ఫోల్డింగ్ వైపు ఇలా పై వైపు ఫోల్డింగ్ వైపు అండి 1.5కి ఒక మార్క్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డింగ్ నుంచి లోపల వైపుకి 1.5కి ఒక మార్క్ చేసుకుందానండి. ఇప్పుడు మనం చంక లూజ్ చూసుకుందామండి. ఆల్రెడీ ఆది బ్లౌజ్ చంక ఉంది కదండి, ఇలా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి ఈ స్టిచ్ వరకు, చంక స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ వరకు హ్యాండ్ని ఈ విధంగా పట్టుకుని ఎంత ఉందో చూసుకుందామండి. 8 ఇంచెస్ ఉందండి. ఈ 8 ఇంచెస్ని మనం చంక లూజ్కి మార్క్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న 3.5 డౌన్ మార్క్ చేసుకున్నాం కదండి, ఇంతవరకు మనం హ్యాండ్ చంక లూజ్ అండి 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. ఇది మనకి చంక లూజ్ అండి. ఇప్పుడు మనం 1.5కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1.5 నుంచి మనం తీసుకున్న చంక లూజ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని దీన్ని ఈ విధంగా కలుపుకుందామండి. ఇది మనకి ఖర్చుల కోసం, ఈ ఎక్స్ట్రా మనం ఖర్చుల కోసం అండి. ఇప్పుడు మనం తీసుకున్న చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకుందాం. అలాగే ఎక్స్ట్రా మనం ఖర్చుల కోసం అండి, ఖర్చుల కోసం 1.5 లేదంటే మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే 2 ఇంచెస్ వరకు ఖర్చుల కోసం మార్క్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువే ఉందండి, అందుకే నేను 1.5కే మార్క్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా క్లాత్ అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కట్ చేసేసుకోవచ్చు. ఇది హ్యాండ్ అండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందామండి. ఇక్కడ చంక ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ టక్స్ పెట్టుకుందాం.
అలాగే షోల్డర్ సెంటర్ దగ్గర కూడా మనం టక్స్ పెట్టుకుందామండి. ఇలా హ్యాండ్ కట్ చేసుకుందాం కదండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుని లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందాం. ఇలా లో కటింగ్ కోసం మనం ఒకవైపు లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లో కటింగ్ ఫ్రంట్ వైపుకే వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలండి. దీనికోసం మనం ఇలా సెంటర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడికి ఈ ఖర్చుల కోసం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న 1 ఇంచ్ వరకు మధ్యలో ఉన్న గ్యాప్ ఎంతో చూసుకోవాలండి. మనకి 7 ఇంచెస్ వచ్చింది. ఈ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఖర్చుల వరకు అండి. ఈ 7 ఇంచెస్లో హాఫ్ అండి. హాఫ్ అంటే మనకి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇక్కడ మనం లో కటింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న 1 ఇంచ్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ ఈ విధంగా ఖర్చుల వరకు నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు మనం లో కటింగ్ కట్ చేసుకుందాం. మనం దీన్ని ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పుడు చూసుకోవడానికండి మనం లో కటింగ్ దగ్గర టక్స్ పెట్టుకుందాం. ఇది హ్యాండ్ కటింగ్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇది మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇది ఓపెన్స్ వైపు అండి. ఇలా ఓపెన్స్ వైపే నేను ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ నెక్ ఓపెన్ వైపు వచ్చేటట్టు ఈ విధంగా నెక్ ఓపెన్ వైపు వచ్చేటట్టు వేసుకుని మనం మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవండి. ఈ విధంగా పొడవు ఇంకా లూజ్ అండి. ఇలా నెక్ వైపు లూజు, కింద వైపు కూడా సేమ్ ఎలా అయితే ఉందో అలానే చంక అంతా మార్క్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ మనం నెక్ విడ్త్ కూడా ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు లూజ్ అండి. లూజ్ మాత్రం మనం ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచు మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి మార్క్ చేసుకుందామండి. మిగిలిందంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేద్దామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. నెక్ కోసం ఈ విధంగా ఆది బ్లౌజ్ నెక్ చూసుకోవాలి. ఇది ఆది బ్లౌజ్ షోల్డర్ స్టిచ్ అండి. మనం పైన ఆది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఇక్కడ ఈ విధంగా వేసుకోవాలి. మనకి స్టిచ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు పైవైపు ఖర్చు కుంచుకోవాలండి. ఇక్కడి నుంచి మనం ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న లూజ్ వరకు ఇలా అడ్జస్ట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఇక్కడికి వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ పావించ్ అండి, పావించ్ పైకి మనం ఖర్చు కోసం పైవైపుకి మార్క్ చేసుకున్నాం. ఇలా నెక్ విడ్త్ అండి, అలాగే పొడవు మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ రౌండ్ కోసం మనం ఈ విధంగా కార్నర్లో ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకుని మనం నెక్ రౌండ్ని షేప్ తీసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయొద్దండి. నెక్ అయితే కట్ చేయట్లేదు, అది కూడా మనం స్టిచ్చింగ్లోనే కట్ చేసుకుందాం. జస్ట్ మెజర్మెంట్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ తీసుకుంటున్నాం కదా, ప్రిన్స్ కట్ షేప్ కోసం ఈ విధంగా ఓపెన్స్ వైపు నుంచి అంటే మనం నెక్ వైపు నుంచి లోపల వైపుకి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. అలాగే ఇలా కింద వైపు నుంచి అండి, బ్లౌజ్ కింద వైపు నుంచి లోపలికి 4 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకుందాం. అంటే ఇటు 4 ఇటు 4 మనం ఈ విధంగా ఒక మార్క్ చేసుకుని దీన్ని ఈ 4 ఇంచెస్ని కలుపుకుంటూ ఈ విధంగా ఒక బాక్స్ మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ లైన్కి కింద నుంచి మనం 4 ఇంచెస్కి లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్కి ఇటు 1 ఇంచ్ అండి, అలాగే అటువైపు 1 ఇంచ్, ఈ విధంగా 2 మార్క్స్ని చేసుకుంటూ మనం తీసుకున్న ఈ 4 ఇంచెస్కి ఈ విధంగా వీ షేప్లో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి, ట్రయాంగిల్ షేప్లో. ఇప్పుడు మనం
ఫ్రంట్ పార్ట్ ఒకసారి కట్ చేసేసుకుందామండి ఇదంతా. అలాగే ఇటువైపు కూడా సమానంగా కట్ చేసుకుందాం. మనం మార్క్ చేసుకున్న లైన్ వరకు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుంటున్నానండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఇంకా లూజు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చంక పార్ట్ ఉంది కదండి, చంక పార్ట్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా సెంటర్ అండి, చంక సెంటర్లో మనం టక్స్ పెట్టుకుందాం. ఇక్కడ సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదండి, సెంటర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అండి, ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకి మార్క్ చేసుకుని మనం ఈ హాఫ్ ఇంచ్ని ఈ విధంగా లైట్గా కలుపుకుంటూ లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందామండి, ఫ్రంట్ లో కటింగ్ కోసం. అదేవిధంగా ఈ సెంటర్ నుంచి మనం మార్క్ చేసుకున్న సెంటర్ నుంచి ఈ విధంగా మనం తీసుకున్న నెక్ వైపు ఇక్కడ ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాం కదండి, ఇలా నెక్ వైపు లైన్కి కాకుండా మనం చంక వైపు ఈ ఖర్చుల వైపు లైన్కి ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకుందామండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రిన్స్ కట్ కోసం ఈ లైన్కి కలుపుకుంటూ మనం ఒక లైన్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ విధంగా మనం ఫస్ట్ లో కటింగ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ లో కటింగ్ కట్ చేసుకుందాం. అలాగే ఇక్కడి నుంచి మనం ప్రిన్స్ కట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇటు సైడ్ ట్రయాంగిల్ ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి, ఇది కూడా కట్ చేసేసుకోవాలండి. ఇది మనకి అవసరం లేదు. ఇలా ట్రయాంగిల్ షేప్లో పీస్ని మనం తీసేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండి. ఇంకా నెక్ విడ్త్ అలాగే నెక్ పొడవండి, ఈ రెండు కూడా మనం టక్స్ పెట్టుకుందాం. స్టిచ్ చేసేటప్పుడు మనకి పొడవు ఇంకా లూజ్ తెలియడం కోసం టక్స్ పెట్టుకుందాం. చూసారు కదా, ఇది ప్రిన్స్ కట్ బ్యాక్ ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుందామండి. మనకి దీనికి షేప్స్ ఏమి ఉండవు కాబట్టి 3 పార్ట్సే వస్తాయి. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకోవడం చూపిస్తాను. ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి, బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ అండి. ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా వచ్చింది మనకి పీసు, చూసారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. దీనికోసం మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా హాఫ్కి మార్క్ సెంటర్కి ఫోల్డ్ చేసుకుందాం. నెక్ ఈ విధంగా కరెక్ట్గా సెంటర్కి రావాలండి, సెంటర్కి వచ్చేటట్టు నెక్. ఇలా సెంటర్కి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి, ఇలా బ్యాక్ పార్ట్ అండి. ఇది కూడా లైనింగ్ దీనిపైన వేసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి, మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అనిపించకుండా. ఇలా లైనింగ్ పీస్ కంటే మనం మెయిన్ పీస్ ఎక్స్ట్రా వచ్చేటట్టు చూసుకుని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ అండి. అలాగే హ్యాండ్స్ మనకి 2 హ్యాండ్స్ వస్తాయి కదండి, ఈ 2 హ్యాండ్స్ ఈ విధంగా ఒకదానిపైకి ఒకటి వచ్చేటట్టు సెంటర్కి కరెక్ట్గా చూసుకొని ఇలా ఒకదానిపైకి ఒకటి వచ్చేటట్టు వేసుకుని మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనకి డిజైన్ సెంటర్ చూసుకోవాలండి, ఈ సెంటర్ మనకి హ్యాండ్ సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి ఇలా కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు చూసుకుని హ్యాండ్ని కట్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా మనం ఈ విధంగా నెక్ వైపు మనకి ఇటువైపు వచ్చేటట్టు చూసుకుని ఇలా
మనకి స్టిచ్ ఇక్కడ వరకు వస్తే సరిపోతుందండి. మనం మార్క్ చేసుకున్నాం కదా ఆల్రెడీ పొడవు. ఇది ఇంతవరకు పెట్టుకుని ఒక పీస్ అండి, నేను ఒక పీస్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా డిజైన్ ఉన్న అవసరం లేదండి. పైన పొడవు మనకి ఇక్కడ పొడవు కరెక్ట్గా సరిపోతే సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అలాగే మనకి ప్రిన్స్ కట్ కోసం సైడ్ పీసెస్ తీసుకున్నాం కదా, ఈ సైడ్ పీసెస్కి మనం ఈ పీస్ కూడా కట్ చేసుకుందాం. అలాగే ఇంకొక పీస్ అండి, మనకి ఫ్రంట్కి ఇంకొక పీస్ ఉంది కదా, ఈ పీస్ కూడా మనం ఈ విధంగా వేసుకుని ఇది కూడా కట్ చేసుకుందాం. ఇలా ఇది ఫ్రంట్ పార్ట్స్ అండి. ఇంకా హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ మనకి వర్క్ బ్లౌజ్ కటింగ్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.